హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. చూసారు కదా, ఇవి వచ్చేసి మనకి ఫెస్టివ్ వేర్కి కుర్తా సెట్స్ అన్నమాట. అసలు ఎంత బాగున్నాయో క్వాలిటీ అయితే. నేను కొన్ని ఓపెన్ చేశాను, కొన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఎలా ఉన్నాయి, ఎంతెంత ప్రైస్లో తీసుకున్నాను, అసలు ఏ క్వాలిటీలో వచ్చాయనేది కంప్లీట్గా వీడియోలో చూసేద్దాం. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓపెన్ చేసి ఉంచేసాను. సో ఫస్ట్ ఈ డ్రెస్తో వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ అనమాట. అంబ్రెల్లా కట్ మోడల్ వస్తుంది, చాలా బాగుంది. సో చూసుకోవచ్చు, మనకి యోక్ పార్ట్ పై అంతా కూడా మంచిగా వర్క్ వచ్చేసింది. ఇట్లా అనమాట, మంచి వర్క్ వచ్చింది యోక్ పార్ట్ పైన. మనకి హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది. ఇది చూస్తే రెగ్యులర్ కట్ కాకుండా అంబ్రెల్లా కట్ అనమాట. మనకి బార్డర్స్ కూడా వర్క్ వచ్చింది, అది కూడా కట్ వర్క్ వచ్చింది. నేను అన్నీ కూడా క్లోజప్లో చూపిస్తాను. సో చూడొచ్చు యోక్ పార్ట్లో వర్క్ అనేది ఎంత బాగుందో. చాలా బాగుంది కదా యోక్ పార్ట్లో. అండ్ ఇట్లా అనమాట, హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చినాయి. చాలా క్యూట్గా ఉంది కదా, కట్ వర్క్ లాగా వచ్చిందనమాట. ఇంకా చిన్న చిన్న ఇట్లాంటి బుటీస్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ మొత్తం టాప్ అంతా కూడా మీరు చూసుకుంటే ఇట్లా చిన్న చిన్న బొటీస్ లాగా వచ్చినాయి. అండ్ మనకి బార్డర్స్ అసలు చూసారా ఎంత పెద్దది ఉందో. ఫ్లేర్ అనేది చాలా పెద్దగా ఉంది, అంబ్రెల్లా మోడల్ కదా, ఇలాగే ఉంటుంది. అండ్ చూడండి, మనకి కట్ వర్క్, ఇట్లా కట్ వర్క్తో లేస్ వచ్చిందనమాట, లేస్ బార్డర్. అండ్ చూడండి, కట్ వర్క్తో మనకి ఇట్లా లేస్ బార్డర్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది కదా. అండ్ పెట్టుకుంటే మనకి మాత్రం ఇట్లా వస్తుంది. నాకు ఇలాంటి మెరూన్ కలర్ అంబ్రెల్లా కట్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. సో చూసుకున్నారు కదా, ఇలా వచ్చిందనమాట. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్లో వచ్చేస్తుంది. అండ్ మనకి ఇది ఎలాస్టిక్లో వచ్చేస్తుంది. ఇక్కడ ప్యాంట్ కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ లానే వచ్చింది, చాలా బాగుంది. ప్యాంట్ అయితే కంప్లీట్ ప్లెయిన్లోనే వచ్చేసింది. మనకి ప్యాంట్కి ఒక పాకెట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ప్యాంట్. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే దుపట్టా. ఎంత సాఫ్ట్గా ఉంది తెలుసా, చాలా సాఫ్ట్గా ఉంది దుపట్టా. ఎంత గ్రాండ్గా ఉంటుందో ఫెస్టివ్ వేర్కి ఇలాంటివి వేసుకుంటే చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడండి, దుపట్టా అంతా కూడా ఇట్లాంటి కట్ వర్క్తో ఉన్న, మొత్తం మనకి కట్ వర్క్తో ఉన్న బార్డర్ అనమాట. ఎంత బాగా వచ్చిందో, మొత్తం కట్ వర్క్. అండ్ మనకి టాప్ పై ఏవైతే బొటీస్ ఇచ్చారో అవే బొటీస్ మనకి ఇట్లా చున్నీపై కూడా వచ్చినాయి అనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఇట్లా కట్ వర్క్ వచ్చింది. ఏం లేదు, ఇలా వేసుకున్నాం కదా డ్రెస్ని, ఇలా వేసుకొని ఇట్లా పెట్టుకుంటే అసలు ఈ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ కదా, ఎంత బాగుంటుంది కదా. ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్. సో సెకండ్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది నేను ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేశాను, లోపల ఓపెన్ చేయలేదు, జస్ట్ కవరే తీసాను. ఈ కలర్ కూడా చాలా బాగుంది, మంచి రిచ్ లుక్ ఇస్తుంది అనమాట. ఇలాంటి పేస్టల్ షేడ్ కలర్స్ అన్నీ కూడా. వావ్, చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉందో, చాలా బాగుంది కదా. ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది 2-in-1 షేడ్ లాగా కనిపిస్తుంది ఎందుకో, చూద్దాం. సో ఇది కూడా మనకి అంబ్రెల్లా మోడల్లోనే వచ్చేసింది. చూడండి, ఇట్లా మనకి హ్యాండ్స్ వచ్చాయి. యోక్ పార్ట్ అంతా కూడా మంచిగా వర్క్ వచ్చేసింది. చూసారు కదా, ఇక్కడ చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చి ఇది బార్డర్ అనమాట. ఇలా వచ్చింది బార్డర్ అయితే. అండ్ మనకి టాప్ అంతా కూడా ప్లెయినే వచ్చింది. ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే యోక్ పార్ట్ మాత్రమే వర్క్ వచ్చింది అనమాట. భలే క్యూట్ ఉంది ఈ కలర్ అయితే. మొత్తం మనం చూసారు కదా, అంబ్రెల్లా కట్, లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అసలు చూడండి ఫ్లేర్ ఎంత పెద్దగా ఉందో, ఈ చివరి నుంచి ఈ చివరికి ఉందన్నమాట. ఇంత పెద్దగా ఉంది ఫ్లేర్.
ఇట్లా మనం బయట అవుట్డోర్ ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. మనకి ఎలాగో రాబోయే మంచి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి ఫెస్టివల్స్కి ఈ కుర్తీ సెట్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ వన్. దీనికి బాటమ్ అనేది ఇలా వచ్చింది, కంప్లీట్ ప్లెయిన్లోనే వచ్చేసింది. బాటమ్ పెద్దగా మనకి డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. సో సేమ్ మనకి కలర్ ఎక్కడ చేంజ్ అవ్వలేదు, సేమ్ కలర్ అనమాట. మనకి ఇట్లా బాటమ్ అనేది ప్లెయిన్లోనే వచ్చేసింది. నెక్స్ట్ మనం దుపట్టాకి వెళ్ళిపోదాం. దుపట్టా అయితే మాత్రం చాలా క్యూట్ ఉంది. ప్రతిదీ దుపట్టా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది దుపట్టా అయితే. అండ్ ఇది మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఎంత బాగుంటుందో. దుపట్టా చూసుకున్నారు కదా, కంప్లీట్గా బార్డర్ అయితే ఇట్లా వచ్చేస్తుంది మనకి. ఇది కూడా చిన్నగా కట్ వర్క్, పెద్దది కాదు, చిన్న కట్ వర్క్లో మనకు అంతా కూడా ఇట్లాంటి చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చినాయి అనమాట. ఇట్లా దుపట్టా వస్తుంది. అసలు ఈ కలర్ ఎంత రిచ్ ఉంటుందో తెలుసా. ఇలా కనిపిస్తుంది కానీ మనం డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు ఈ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నేను వేసుకున్నాక ఫొటోస్ కూడా వీలుంటే నేను పక్కన అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇదనమాట, ఎంత క్యూట్ ఉందో కదా. సో ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్. థర్డ్ డ్రెస్కి వెళ్ళిపోదాం. వచ్చేసి వైట్ డ్రెస్ అనమాట. అసలు ఏం డ్రెస్ పెట్టినది కూడా గుర్తు రావట్లేదు. ఇది కొత్తగా ఉంది, చూద్దాము. సో ఇలా ఉంది డ్రెస్. ఓకే, భలే ఉంది అసలు. టాప్ అయితే చూసుకోండి ఎంత క్యూట్ ఉందో. షరారా మోడల్లో వచ్చిందనమాట. భలే ఉంది కదా, నాకు ఇష్టం, భలే ఇష్టం ఇట్లా షరారా మోడల్లో ఉంటే. మొత్తం మనకి చూసుకోవచ్చు, కంప్లీట్గా చిప్స్ వర్కే వచ్చేసింది. అండ్ ఈ సైడ్ని మనం టై చేసుకోవడానికి ఇలాగా థ్రెడ్స్ లాగా వచ్చేసాయి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అనమాట, కొంచెం బుట్టా స్టైల్ అంటారు కదా, అక్కడిక్కడ వచ్చేసి లేస్లా వచ్చిందనమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే అంతా ప్లెయిన్లో వచ్చేసింది. అండ్ మనకి టాప్న ఇట్లా బాటమ్ చూసుకుంటే టాప్ కింద మనకి కార్నర్లో ఇట్లా వచ్చిందనమాట వర్క్. ఎంత క్యూట్ ఉందో కదా, గోల్డ్, సిల్వర్, వైట్ అన్నీ మిక్స్ అయ్యాయి. భలే ఉంది అసలు, షరారా కదా, చాలా బాగుంటుంది. అండ్ మనకి సంగీతులకి ఇలాంటివి కానీ వేసుకుంటే అసలు ఇంక అందరి కళ్ళు మన వైపే ఉంటాయి అనమాట. అంత బాగుంది ఇది, చాలా చాలా క్యూట్గా ఉంది. సో దీనికి బాటమ్ వచ్చేసి మెయిన్ బాటమ్సే హైలైట్ ఉంటాయి కదా షరారాకి, అనుకున్నా ఈ ప్యాటర్నే ఇస్తారని. షరారా ఎప్పుడైనా ఒకటి చెప్తాను, మనకి ఏంటంటే ఇక్కడ మనకి నీస్ వరకు వచ్చి ఇలాంటి ప్యాటర్న్ వచ్చిందంటేనే తీసుకోండి. ప్లెయిన్ స్ట్రైట్ వచ్చిందంటే అసలు తీసుకోవద్దు. ఈ మోడల్ ఏంటంటే వేసుకున్నాక భలే కనిపిస్తుంది, మనకి బాడీకి మంచిగా అనిపిస్తుంది అనమాట. డ్రెస్ వాల్యూ ఉంటుంది వేసుకున్నందుకు. మనం ఇంత మంచి రేట్లు పెట్టుకొని కొని ప్లెయిన్ ప్యాంట్లు కొనుక్కుంటే దానికి అసలు వాల్యూ కూడా ఉండదు. చెప్తున్నాను కదా, ఇలాంటివి ఉంటాయి కదా, దీన్ని ఏమంటారో గుర్తు రావట్లేదు. సో ఇలాంటి ప్యాంట్స్ ఏమన్నవే కొనుక్కోండి షరారా టైప్లో. సో ఇట్లా అనమాట షరారా, భలే ఉంది లూజ్గా. బాటమ్ దుపట్టా వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్లో వచ్చేసింది. ఇట్లా వేసుకోవచ్చు. అసలు వైట్ చూసారు కదా, చున్నీ వేసుకోగానే ఒక మంచి ఏమంటారు ఫేస్ అంతా ఇట్లా వెలిగిపోతుంది కదా. సో ఇది అనమాట. సో ఇది థర్డ్ డ్రెస్. సో ఫోర్త్ డ్రెస్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ఫోర్త్ కలర్ అనమాట అండ్ లాస్ట్ డ్రెస్ కూడా. సో ఇది నేను వేసుకున్న దానికి చిన్న కలర్ షేడ్ అంతే. ఇది భలే ఉంది, కాటన్లో వచ్చింది కలర్. ఇప్పుడు ఆంజనేయస్వామి భక్తులు వేసుకుంటారు కదా, ఆ కలర్ అనమాట. భలే కనిపిస్తుంది ఎండలో వెళ్తే. సో ఇది ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది కూడా సేమ్ షరారా మోడలే. అబ్బో భలే ఉందిగా. ఇది ఏంటంటే సౌండ్ వస్తుంది ఏంటి అనుకున్నా, హ్యాండ్స్కి ఇట్లాంటి లేస్ ఉంటాయి కదా అవి ఇచ్చేసారు. సో ఇదనమాట టాప్, చాలా లూజ్ ఉంది. నేనేమో పెద్ద సైజ్ పెట్టుకున్నానేమో. ఓ మై గాడ్, నేను యాక్చువల్లీ ఎల్ పెట్టాను, వాడు 3XL ఇచ్చాడు. ఇలాంటి మిస్టేక్స్ అవ్వకుండా చూసుకోండి. సో ఇదన్నమాట డ్రెస్. సో కంప్లీట్గా మనకి ఏంటంటే యోక్ పార్ట్లో ఒక సర్కిల్ లాగా చిన్న లేస్తో హైలైట్ అయ్యింది. అండ్ హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఇలా.
హ్యాండ్స్కి కార్నర్ మనకి ఇట్లాంటి పూసలు అయితే వచ్చేసాయి. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలాగా, అండ్ టాప్ అంతా కూడా మనకి ఇట్లా ప్రింట్ లాగా వచ్చేసింది, చిన్న చిన్న ప్రింట్ లాగా అయితే వచ్చేసింది అనమాట. ఇలా జరిగింది, ఇలా వచ్చిందనమాట. సో దీనికి బాటమ్ లైక్ టాప్కి ఏ మోడల్ వచ్చిందో బాటమ్ కూడా అదే వచ్చింది. సో నేను ఇందాక చెప్పాను కదా షరారాకి ఈ మోడల్ ఉంటే బాగుంటుందని, అందులోనే తీసుకున్నాను. సో 3XL కాబట్టి చాలా లూజ్ ఉంటుంది. యాక్చువల్లీ నేను వెళ్ళి పెడితే వాడు 3XL ఎట్లా ఇచ్చాడు నాకు కూడా అర్థం కావట్లే. అర్జెంటుగా రిటర్న్ పెట్టేయాలి. ఎంత లూజ్ ఉందో చూడండి అసలు. ఇది ఒక ప్యాంట్, మేబీ 3XL వాళ్ళకి సరిపోతుంది. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి, దుపట్టా ఇది ఇట్లా వచ్చిందనమాట. ఓ మై గాడ్, దుపట్టాకి చూసారా రాఖీ పెన్ పెట్టుకుంటాం కదా అలాంటి సర్కిల్లో ఒకటి ఇచ్చారు. అండ్ లేస్ బోర్డర్ లాంటిది ఇచ్చారనమాట. అండ్ క్యూట్ టాజిల్స్ కూడా వచ్చినాయి దుపట్టాకి, ఇట్లా క్యూట్గా ఉంది కదా. ఈ కలర్ వేసుకుంటే భలే ఉంటుంది, ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ ఈ దుపట్టాలు ఏంటంటే మన హాఫ్ సారీ లంగా ఓణీలు ఉంటాయి కదా వాటికి కూడా ఇలా వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట ఫైనల్గా 4th ప్రోడక్ట్. సో చూసారు కదా కుర్తా సెట్స్ చాలా బాగున్నాయి కదా, ట్రెడిషనల్కి అయితే చాలా చాలా బాగుంటాయి. మీకు కనుక కావాలని అంటే ఖచ్చితంగా లింక్ అని కమెంట్ చేయండి. నా వీడియో మీకు కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నా కదా, కొంతమంది అయినా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు కొంచెం బూస్టప్లా ఉంటుంది అంతే. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు రూప, నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, హౌస్ వర్క్ అన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటాను అనమాట నా ఛానల్లో. నా పర్సనల్ థింగ్స్ అండ్ అలాగే యూట్యూబ్ షాపింగ్ రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీలో ఉన్న ప్రోడక్ట్స్ అయితే మీరు కొనుక్కుంటారు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.